14 హవర్స్ తర్వాత శ్రీవారిని దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది. టికెట్స్ బుక్ చేసుకోలేదు కదా, అందుకే ఆప్షన్ లేక ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. వరాహస్వామి టెంపుల్ కి వెళ్ళాము. వరాహస్వామిని దర్శించుకున్నాక వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని వీళ్ళు ఎంతమంది తెలుసో కింద కమెంట్ చేయండి. ఈ దర్శనం క్యూలో ఎంటర్ అయిన వెంటనే 18 హవర్స్ టైం చూపించింది. మేము క్యూలోకి నైట్ 9 కి ఎంటర్ అయ్యాము. రష్ మామూలుగా లేదు, చాలా ఉంది. చాలా దూరం నడిచిన తర్వాత ఒక కంపార్ట్మెంట్ లో కూర్చోపెట్టారు. అక్కడ అందరికి ప్రసాదంగా ఉప్మా అయితే ఇచ్చారు. మినిమం 12:30-1 వరకు అక్కడే ఉన్నాము. అన్ని చూసాక అప్పుడు అర్థమైంది టోకెన్స్ కోసం జనం ఎందుకు అలా కొట్టుకుంటున్నారో అని. చూడండి ఎంత లైన్ ఉందో. నెక్స్ట్ ఇప్పుడు మనకి SST టోకెన్స్ ఇస్తారు. అక్కడ ఫోన్ కూడా లాకర్ లో పెట్టేయాలి. ఫ్రీ దర్శనం వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే రీఎంట్రీ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. మేము కూడా రీఎంట్రీ ఆప్షన్ యూస్ చేసుకున్నాము. చాలా మందికి దాని ప్రొసీజర్ తెలియక భయపడి యూస్ చేసుకోవట్లేదు. ఆప్షన్ యూస్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది దర్శనంకి. 2:30కి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 కి అయితే లైన్ లోకి వచ్చేసాము. 11 కల్లా దర్శనం కంప్లీట్ అయిపోయింది. గర్భగుడిలో ఎంటర్ అయ్యి దర్శనం అయిన తర్వాత ఆనందం మాటల్లో చెప్పలేనిది. గోవిందా గోవింద.